మొదట సిద్ధం, తర్వాత మేమంతా సిద్ధం అంటూ సభలు, బస్సు యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు జగన్. తాజాగా దేశ విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు మేము సైతం అంటూ వైసీపీ కోసం ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచార పర్వంలో త్రిశూల వ్యూహంతో ముందుకు దూసుకుపోతుంది వైసీపీ. సిద్ధం అంటూ జగన్ ప్రచారం చేస్తుంటే జగన్ గెలుపు కోసం తామంతా సిద్ధమంటున్నారు ఎన్ఆర్ఐలు. వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేపడుతున్న ఎన్ఆర్ఐలు బస్సు యాత్రకు సంసిద్ధమయ్యారు. వీళ్ళంతా బృందాలుగా విడిపోయి 4 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. మరోవైపు అయితే వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేంటో చూద్దాం. 37 మంది వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్న నెంబర్ ఇది. ఇందులో సీఎం వైఎస్ జగన్ తో పాటు మంత్రులు, ఇతర నేతలు కూడా ఉన్నారు. ఇది కాదు ఇక్కడ హైలైట్ పాయింట్. ఈ 37 మందిలో 12 మందికి అసలు రాజకీయాలతో సంబంధం లేదు. అదే ఇక్కడ అసలు పాయింట్. మరి ఎవరి 12 మంది? వారికి స్టార్ క్యాంపెయినర్ ట్యాగ్ ఎలా వేసింది వైసీపీ? ఈ 12 మందిలో 4 గృహిణులు ఉన్నారు, 2 రైతులు ఉన్నారు, ఒకరు ఆటో డ్రైవర్, ఒకరు టైలర్, మరో 4 రాజీనామా చేసిన గ్రామ వాలంటీర్లు. అధికారంలో ఉన్న పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ గా ఇలాంటి వారిని సెలెక్ట్ చేయడం కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, వైసీపీ ఎన్నికల ప్రచారంలో త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఖచ్చితంగా నెల రోజుల ముందే సిద్ధం పేరుతో రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి వైసీపీ తెరతీసింది. ఈ సిద్ధం సభలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రీజనల్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించారు. ఈ సభలు సక్సెస్ అవడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా జోష్ నెలకొని ఉంది. ఈ సిద్ధం సభలను కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ అభిమానులకు దిశా నిర్దేశం చేయడానికి అని అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్రను కూడా ఇచ్చాపురం నుంచి ప్రారంభించారు. ఇటీవలనే ఈ యాత్ర కూడా ముగిసింది. ఈ యాత్ర కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది. ప్రతి చోట కూడా జనంతో మమేకం అవుతూ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఈ ప్రచారం మొత్తం కూడా సాగింది. తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్న ఎన్ఆర్ఐలు బరిలోకి దిగారు. వీళ్ళంతా కూడా 4 బృందాలుగా ఏర్పడి 4 ప్రాంతాల్లో 4 వైపుల నుంచి కూడా ప్రచారం మొదలు పెట్టారు. జగన్ కు ఎందుకు సపోర్ట్ చేయాలి ఏంటి అనే అంశాలను వాళ్ళు తమ ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎలక్షన్లు వచ్చాయంటే స్టార్ క్యాంపెయినర్ల పైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ కోవలోనే ఆయా పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటిస్తూ వాళ్లకు ప్రచార బాధ్యతలను కూడా అప్పగిస్తాయి. సాధారణంగా స్టార్ క్యాంపెయినర్లు అనగానే సినిమా యాక్టర్లు, బుల్లితెర నటీమణులు వీళ్లే అందరికీ గుర్తుకు వస్తారు. అయితే వైసీపీ ఈ స్టార్ క్యాంపెయినర్లలో కూడా కొంత ప్రత్యేకతను కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో అన్ని పార్టీలు చేసిన దానికి భిన్నంగా ఈసారి స్టార్ క్యాంపెయినర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందులో ప్రధానంగా ముందు వరుసలో జగన్మోహన్ రెడ్డి, ఆయనతో పాటుగా కొంతమంది మంత్రులు, కొంత చరిష్మా ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఉన్నారు. ఈ లిస్ట్ అంతా కూడా ఒక 37 మందితో తయారు చేశారు. వీళ్ళల్లో ఒక 12 మందిని మాత్రం కంప్లీట్ గా ఎలక్షన్లతో ఎటువంటి సంబంధం లేని సాధారణమైన ప్రజలను ఇందులో ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళల్లో వాలంటీర్లు ఉన్నారు, అలాగే సాధారణ మధ్యతరగతికి చెందిన గృహిణులు ఉన్నారు, టైలర్లు కొంతమంది. ఇలాగా వీళ్ళందరితో ఒక 12 మంది టీము. వీళ్ళందరితో కూడా మాట్లాడించడం, ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే కొంత సైలెంట్ గా జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రచారం మాత్రం విస్తృతంగా వెళ్తుందని వైసీపీ శ్రేణులంతా కూడా భావిస్తున్నారు. ఒక రకంగా ఇది అవతల పార్టీలకి కొంత ఇబ్బందికరంగా సవాలు విసిరే విధంగా కూడా ఉంది. మొత్తానికైతే ఈ త్రిశూల వ్యూహంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యేకతను కూడా మరోసారి నిలుపుకుంటోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో మొత్తం రాష్ట్రాన్ని చుట్టేసి వచ్చారు ప్రచారంతో. అలాగే ఇప్పుడు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. రోజు 2-3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఆయన ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా తమ ప్రచారాన్ని మొదలు పెట్టారు. 10వ తేదీ వరకు కూడా వాళ్ళ ప్రచార షెడ్యూల్ రాష్ట్రంలో ఉంది. ఇక సాధారణ టీంతో తయారు చేసిన ఈ క్యాంపెయినర్లు కూడా విస్తృతంగా వాళ్ళు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది పోలింగ్ కౌంటింగ్ నాటికి తెలిసినప్పటికీ కూడా వినూత్నంగా వెళ్తున్నారనే ఒక ప్రచారం మాత్రం అటు రాజకీయ వర్గాలతో పాటుగా ప్రజల్లో కూడా జరుగుతోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.